ఓ పెద్ద సాడిస్ట్ గడివి. ఒక ఎక్స్ట్రా బ్యాగ్ నీకు బరువుగా మారితే నువ్వన్నిటినీ కోల్పోయే ప్రమాదం ఉంది. నువ్వు $50,000 కూడా వదిలి వెళ్ళాలనుకోవడం లేదు. లేదు, నేను స్టార్ట్ అవుతున్నా. ఆల్రైట్, అతను అఫీషియల్ గా స్టార్ట్ అయ్యాడు. అతను పడిపోతే వీడియో అయిపోతుంది. అతనికి డబ్బులేమీ రావు, ఏమైనా సరే. అలాగే ఆ బ్యాగ్లన్నీ కూడా గాల్లోకి వచ్చిన తర్వాత పూర్తి బరువు అతని వీపుపై పడుతుంది. ఇవి అనుకున్న దానికంటే బరువుగా ఉన్నాయి. అతని వెనుకున్న బ్యాగ్ తాడని చూడండి. అతను అక్షరాల 200 పౌండ్ల డబ్బును మోసుకుంటూ 90 డిగ్రీల వాలు పైకి ఎక్కుతున్నాడు. నీకేమనిపిస్తోంది? ఈ మంట అంతా నువ్వే పెట్టావు జిమ్మే. అతను వేగంగా వస్తున్నాడు. ఓ మై గాడ్, అతను పడిపోతున్నాడు. అతను ఘోరంగా బలవంతం చేస్తున్నాడు. దేవుడా. సరే, ఇప్పుడు అతి కష్టమైన ఘట్టం వచ్చింది. Oh my God, దాదాపు చేరుకున్నా. మొత్తానికి అతను సాధించాడు. నేను ఓడిపోలేను. ఓ గాడ్, ముందు అతని దారికి అడ్డుకట్టుకుంటా. బ్రో, ఇది చాలా అద్భుతంగా ఉంది. అది ఎంత బరువుగా ఉందో నీకు తెలీదు. ఓ, నువ్వు సాధించావు. ఈ డబ్బు ఎంత బరువుగా ఉంటుందో జనాలకు తెలీదు. అలాగే నీ దగ్గర 3 లక్షల కంటే ఎక్కువ ఉంటే బిల్లులు పెరుగుతాయి. నీకు దానికి మధ్యలో ఒక డెత్ ట్రాప్ మిగిలి ఉంది. ఇంకా నేను ఈ డబ్బునంతా నీకు అప్పగిస్తాను. Oh God, జిమ్మే, పద చేద్దాం. సరే, జగ్యాడికి పదండి. బైరన్ కి ఇంకా అతని డబ్బుకి మధ్య చివరి అడ్డంకి ఇక్కడే ఉంది. సిద్ధంగా ఉన్నావా? నేను ఎప్పట్లాగే సిద్ధంగా ఉన్నాను. లెట్స్ డూ దిస్. ఎందుకు వంగిపోతున్నావు? నాకు ఎప్పుడైనా అసౌకర్యంగా ఉంటే నేను ఇలా వంగిపోతాను. ఓకే, నీ కలగంతులు తీసేయ్. చివరి ట్రాప్ కి నీకు స్వాగతం. ఓ, నువ్వు నీ డబ్బుని ఇక్కడే కాపాడుకోవాలి, సరే. ఆ బాంబు నుండి. ఓరి నాయనో. నేను నీకు 3 కన్స్ట్రక్షన్ వర్కర్లను ఇస్తున్నాను. ఓరి దేవుడా. ఇంకా టర్న్ ఆఫ్ మిషనరీ. ఓకే. అలాగే వాటిని కాపాడుకోవడానికి ఈ జంక్యార్డ్ లో ఏదైనా ఉపయోగించుకోవచ్చు. 8 గంటల్లో ఆ బాంబ్ పడిపోతుంది. నేను వెళ్ళాలి. గుడ్ లక్. గత వీడియోస్ లో కనీసం 24 గంటలు ఇచ్చినా కూడా కంటెస్టెంట్స్ వాళ్ళ డబ్బుని కాపాడుకోలేకపోయారు. ఒకవేళ బైరన్ ఈ 3వసారి ప్రయత్నంలో గనక సక్సెస్ అయితే బెస్ట్ హిస్టరీలో మొదటివాడు అవుతాడు. అయితే ఇప్పుడు మనం కాలేవేంటి, కారణమేంటని తెలుసుకోవాలి. ఈ రూఫ్ ప్లాస్టిక్ కాబట్టి ఇది కాలిపోతుంది. మనకి ఇది అవసరం లేదు. నీకు ఇక్కడ టన్నుల కొద్ది హుడ్స్ ఉన్నాయి. ఇవి కాలిపోతాయని నువ్వు అనుకుంటున్నావా? లేదు. అయితే ఇది పైన ఒక బ్లాస్ట్ షీల్డ్ గా పనిచేయచ్చు. అవును. సరే గాయస్, ఇక్కడ ఎన్ని వీలైతే అన్ని హుడ్స్ ని ఇక్కడ తెచ్చి పెట్టండి. ఆల్రైట్. ఒకవేళ కాలినా అంటే దాని మీద నిప్పురవ్వ పడినా అది మండుతుంది. కాబట్టి ఫైబర్ గ్లాస్ ఉండకూడదు, ఏది ఉండకూడదు. కేవలం మెటల్ మాత్రమే ఉండాలి. వీటి వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా? అసలు పనికిరావు. కానీ నువ్వు ఈ ప్లాస్టిక్ జగ్స్ తీసేసి మెటల్ ఉపయోగించుకోవచ్చు. సరే అయితే. సరే, నేను ఇప్పుడు చేస్తుంది ఏంటంటే చివరికి నా బఫర్ గా మారబోయే నా కేజ్ ని తీస్తున్నాను. ఇప్పుడు కాలిపోయే ప్లాస్టిక్ పోయింది. డబ్బు చుట్టూ పెట్టడానికి అతని దగ్గర ఈ చక్కని మెటల్ ఫ్రేమ్ ఉంది. తెలివైన పని. వీటి వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? అస్సలు లేదు. బాంబు దేంతో తయారు చేయబడిందో తెలుసుకుంటే